ఢిల్లీలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. విద్యార్థులకు అండగా ఇండియా కూటమి కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టింది. నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు స్మృతి భవన్ వద్ద నివాళులర్పించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థులు ఒంటరివారు కాదని, వారి హక్కుల కోసం ప్రతిపక్షం ఎప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు. అందుకే ప్రతిపక్ష ఎంపీలంతా రోడ్డెక్కి నిరసనలో పాల్గొనాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. पार्टी वाले एकदम शॉर्ट बनाने కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలపై దాడి చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ అధికార మదంతో వ్యవహరిస్తోందని, ప్రజల గొంతును అణిచివేయాలని చూస్తోందని విమర్శించారు. అయితే ప్రజలే సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర విద్యాశాఖ విఫలమైందని ఆరోపించిన రాహుల్ గాంధీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇండియా కూటమి నేతలు స్పష్టం చేశారు. भैया